రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం చకచక పాలనా వ్యవహారాలపై ఫోకస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ తొలి కేబినెట్ భేటీ కాబోతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కేబినెట్ భేటీ కాబోతుండటంతో భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. హామీల అమలు, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణాలపై ఈ భేటీలో చర్చించబోతున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా చర్చించడంతో పాటు ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించబోతుంది. ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా కేబినెట్ భేటీలో చర్చించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఏపీకి ఉన్న అప్పులపై కొత్త ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. ఏపీకి ఉన్న అప్పుల భారంపై ప్రభుత్వానికి సమాచారం వచ్చినట్లుగా అధికార వర్గాలు తెలుపుతున్నాయి. అప్పులను ఎలా తెచ్చారో, ఎలా ఖర్చు పెట్టారో, ఆ నిధులన్నీ కూడా ఏమైపోయాయనే దానిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి అధికారుల వద్ద నుంచి వివరాలు తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం ప్రజల ముందే ఉంచే ప్రయత్నం చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వంసం జరిగిందని టీడీపీ నేతలు గత కొద్ది కాలంగా చెబుతూనే ఉన్నారు. ఆ విధ్వంసం వలన ఏపీకి ప్రత్యేకించి ప్రజలకు ఎంత నష్టం జరిగిందో చూపెడతామని చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. కేబినెట్లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో మొత్తం శ్వేతపత్రాలు ప్రకటించబోతున్నారు. జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా గత ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ను మాత్రమే ప్రవేశపెట్టింది. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి బడ్జెట్ పైన కసరత్తులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతలకు తగ్గట్లుగా పథకాలను నిధుల కేటాయించబోతున్నట్టుగా సమాచారం వెలువడుతోంది. ఇక పోలవరం, అమరావతిలో పాటు రోడ్ల నిర్మాణం వంటి వాటికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతుంది. అలాగే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. తొలి కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఏపీ ప్రజలతో పాటు వాలంటీర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేబినెట్ భేటీలో 6 మంత్రులతో కమిటీ వేసే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో మంత్రుల కమిటీపై చర్చ జరుగుతోంది. కమిటీలో అనగానే సత్యప్రసాద్తో పాటు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, ఆయా శాఖల ప్రకారం మరో 3 మంత్రులు ఉండే అవకాశం కనిపిస్తోంది.